ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ల తొక్కిసలాట అయ్యి రేవతి అనేట ఆమె జీవిడిచింది. కొడుకు శ్రీతేజ్ దవాఖానల పాలైంది కదా. ఇక ఆ పిల్లగాడు మంచిగా అయ్యేదాకా పూర్తి బాధ్యత మాది అని అల్లు ఫ్యామిలీ చెప్పింది. ఆయన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు పెడతానే ఉంది. ఇప్పటిదాకా 3 కోట్ల మీదనే ఖర్చు చేసారు. ఇంకా నడుస్తూనే ఉంది ట్రీట్మెంట్. అయినా కూడా పని లేని పనికి మాలిన కొందరు సోషల్ మీడియా పోకిరిగాళ్ళు కావాలననే ఏదో మీని మాటలకి వాళ్ళకి చెడ్డ పేరు రావద్దని అప్పుడు మేము భరిస్తాం అంతా మేము చూసుకుంటాం అన్నారు కానీ అసలు శ్రీతేజ్ ను పట్టించుకుండే మానేసిండ్రు. పిల్లగాన్ని ఎత్తికి వదిలేసినట్టు లేనిపోని వార్తలు తిప్పుతురు. కానీ ఆడ అస్సలు వాస్తవం ఏందంటే శ్రీతేజ్ దవాఖాన ఖర్చులు అల్లు అర్జున్ కట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. వాళ్ళ అయ్య ఊకుకే అల్లు అర్జున్ మేనేజర్ ను కలుస్తూనే ఉన్నాడు. ఆడ ఏ పని జరగాలనో అది జరుగుతూనే ఉన్నది. అసలే ఊపిరి తీసుకోలేని పిల్లగాడు దవాఖాన నుండి రీహాబిలిటేషన్ సెంటర్ దాకా వచ్చిండు. పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద దవాఖానలలోనే కదా ట్రీట్మెంట్ నడిచేది. మరి ఇంత చేసినోళ్ళు ఇప్పుడు ఎట్టికి ఎట్లా చేస్తారు? ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే అల్లు అర్జున్ కు ఎప్పటికీ మచ్చనే కదా. మరి గా మాత్రం చూసుకోరా శ్రీతేజ్ మంచిగా గానికే వెనక ముందు గివి ఏ ఆలోచన చేయకుండా అడ్డోలుగా తప్పుడు ప్రచారాలు షురువు చేసిర్రు అల్లు అర్జున్ మీద. జర గుసగుసలినుడు మానేసి వాస్తవానికి రర్రి. మా బాయ్ ఎవ్వలకు చెడు చేసేటోడు కాదు. అది సినిమా అయినా రియల్ లైఫ్ అయినా బంగారం రా మా బాయి. బస్తీ మే సవాల్. ఎవరు ఎన్ని తప్పుడు కూతలు కూసినా వాటిని తిప్పి కొట్టే తీరుతామని రివర్స్ అవుతుర్రు బన్నీ బాయ్ డైహార్డ్ ఫ్యాన్స్ అంతా. ఏది ఏమైనా వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కూతలు కూసుడు చాలా తప్పు. అవునా కాదా? చంద్రబాబు రేవంత్ రెడ్డిలో ఒక్కతాను ముక్కలే అన్నట్టు పరిపాలన సాగిస్తున్నట్టే కొడుతున్నదట ఏపీ జనాలకు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి హైదరా తీసుకొచ్చి పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి అరిగోస పెట్టినని జనం ఏడ్చిండ్రు కదా. హాగో అచ్చం అట్లనే నేను కూడా చేస్తా అన్నట్టు చంద్రబాబు ఏలువడిలో కూడా ఇండ్లు కూలగొట్టే కార్యం నడుపుతున్నారట. చూడుండ్రి ఏ తిరగ బుల్డోజరు పెద్ద పెద్ద ఇండ్లను కూలగొడతాందో. విజయవాడ భవానీపురం అనే ఏరియాలున్న 42 ప్లాట్లను జనం గొడగొడ ఏడుస్తుంటే కూలగొట్టి కుప్ప చేసిండ్రట. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలా 25 ఏండ్ల నుంచి ఉంటాన్రట జనాలు. మరి సర్కార్కు వాళ్ళ మీద ఏ కండ్లమంటో ఏం పాడో గాని పోలీసులను పెట్టి పక్షుల గూడును పాడు చేసినట్టు చేసిండ్రట. ఇండ్లుగాల్లోలకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఇచ్చినా దాన్ని లెక్క చేయకుండా బల్మీటికి బంగ్లాలన్నీ కూల్చిండ్రట. అందుకే మా బతుకులు ఆగం చేసినోళ్ళు బాగుపడరు అన్నట్టు రోడ్లెక్కి చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు పబ్లిక్. కొంతమంది కోపంతోని పెట్రోల్ పోసుకొని జీవి తీసుకునే పని చేసిండ్రు. వీళ్ళ ఏడుపులతోని విజయవాడ పట్నం దద్దరిల్లింది. మరి వీళ్ళ ఇళ్లల్లో ఉన్న తప్పేంది? ఎందుకు సర్కార్ కూలగొట్టింది? ఇన్ని రోజులు హాయిగా బంగ్లాల బతికినోళ్లకు ఎట్లా ఆదుకుంటది సర్కార్ అనేది ఏం చెప్పకుండానే 42 కుటుంబాలను రోడ్డు పాలు చేసిందట చంద్రబాబు సర్కారు. లబ మొత్తుకుంటా నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు ఇండ్లు కూలినోళ్ళు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన నడుపుతుంటే ఏపీలో చంద్రబాబు అదే బుల్డోజర్ తోని షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారట ఈ కూలగొట్టే కార్యాన్ని చూస్తున్న పబ్లిక్.